కాళీబంగంలో మనకు యజ్ఞవాటికలు అంటాం, ఫైర్ ఆల్టార్స్. ఓకే, మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు ఇట్లాంటి కట్టడాలు కనిపిస్తాయి, యజ్ఞవాటికలు అంటాం. ఇవి కూడా కాళీబంగంలో చాలా విస్తృతంగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 3, మనం ఏ సింధు నాగరికత పట్టణానికి వెళ్ళినా కానీ అక్కడ మనకు కనబడేటువంటిది ఏంటి అని అంటే స్త్రీ దేవత విగ్రహాలు కనిపిస్తాయి. వాటినే మనం తెలుగులో అమ్మ దేవతలు అంటాము, ఇంగ్లీష్లో మదర్ గాడెస్ అని అంటాం. కానీ చాలా చిత్రంగా కాళీబంగంలో ఎక్కడ కూడా నీకు స్త్రీ దేవతల ఆనవాళ్ళు కనబడవు, స్త్రీ దేవతల విగ్రహాలు కనబడవు. అంటే ప్రశ్న ఎట్లా రావచ్చు, స్త్రీ దేవత విగ్రహాలు లేని పట్టణం ఏది అని కూడా అడగచ్చు. అటువంటప్పుడు కాళీబంగన్ సమాధానం అవుతుంది. ఇది చాలా చిత్రమైన విషయం. ఎందుకంటే మొహంజదారో ఇతర పట్టణాల్లో అన్ని చోట్ల నీకు స్త్రీ దేవత విగ్రహాలు కనిపిస్తుంటే కాళీబంగంలో ఎందుకు కనబడటం లేదు? ఇది చాలా మిస్టీరియస్ అన్నమాట. అంటే ఒక రకంగా మార్మికం అని చెప్పించుది. ఓకే, ఒక రకమైనటువంటి మిస్టరీతో కూడినటువంటి విషయం. అట్లాగే కాళీబంగంలో ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఎక్కడ కూడా బాత్రూమ్స్, స్నానపు గదులు కనిపించట్లేదు. అసలు సింధు నాగరికత ప్రజలు దేనికి ప్రాముఖ్యత వహించారు? మురుగునీటిని ఎట్లా బయటకు పంపించాలి అనేది ప్రపంచానికి చాటి చెప్పింది వాళ్ళే. అట్లాంటి గొప్ప సింధు నాగరికతలో చాలా చిత్రంగా కాళీబంగన్ పట్టణంలో మనకు బాత్రూమ్స్ కనబడటం లేదు, స్నానపు గదులు కనిపించట్లేదు. అట్లా స్నానపు గదులు లేని పట్టణం ఏది అంటే కూడా కాళీబంగనే అవుతుంది. అట్లాగే రాజస్థాన్లో మనకి ఎక్కువగా కనబడేటువంటి జంతువు ఒంటె. ఓకే, ఒంటె యొక్క ఆనవాళ్ళు, అవశేషాలు స్కెలిటన్స్, ఇవి కూడా కాళీబంగంలో కనుక్కోబడడం జరిగింది. ఓకే, ఈ విషయాలన్నిటికీ కూడా కాళీబంగన్ చాలా ప్రముఖమైనటువంటిది అన్నమాట. కాళీబంగన్ తర్వాత రాజస్థాన్ తర్వాత హర్యానాకి వెళ్ళాల్సి వస్తుంది. హర్యానాలో ముఖ్యమైనటువంటి సింధు నాగరికత క్షేత్రము బన్వాలి అని చెప్పాలి. బన్వాలి ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఒకప్పుడు ప్రవహించినటువంటి సరస్వతీ నది. ప్రస్తుతం సరస్వతీ నది కనబడదు మనకు, ఇంకిపోయినది. సరస్వతీ నదీ తీరాన కేంద్రీకృతమైనటువంటి పట్టణము హర్యానాలో బన్వాలి అన్నమాట. ఈ బన్వాలి పట్టణాన్ని ఎవరు కనుక్కున్నారు? పురావస్తు శాస్త్రవేత్త అంటే బిస్ట్, ఈయన కనుక్కున్నాడు అనమాట. బన్వాలి పట్టణాన్ని కనుక్కున్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త. మరి బన్వాలి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే బన్వాలి ప్రజలు విస్తృతంగా బార్లీ పంటను పండించారు. ఇది ముఖ్యమైనటువంటిది. ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి, అదేంటదంటే కాళీబంగన్ మరియు బన్వాలి ఈ రెండు పట్టణాలు కూడా రెండు దశలను, సింధు నాగరికత యొక్క రెండు దశలను అనుభవించాయి. అంటే దీని అర్థమైంది, సింధు నాగరికత ఆవిర్భావంలో మనకు 4 దశలు కనిపిస్తాయి. ఓకే, పూర్వ సింధు నాగరికత దశ ప్రీ హరప్పన్ అంటాం, మధ్య హరప్ప దశ దాన్ని ప్రోటో హరప్పన్ అంటాం, సింధు నాగరికత దశ దాన్నే హరప్పన్ అంటాం, సింధు నాగరికత అంతరించిపోయిన తర్వాత దశ దాన్నే పోస్ట్ హరప్పన్ అంటాం. ఇట్లా 4 దశలు ఉన్నాయి. మరి అంత డీటెయిల్గా దీనికి పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని మీద పెద్దగా క్వశ్చన్స్ రావు. కానీ ఒకప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏమిటి అని అంటే ఏ 2 పట్టణాలు మధ్య హరప్పా దశ మరియు హరప్పా దశ 2 దశలను అనుభవించాయి లేదా అవి ఎక్స్పీరియన్స్ అయినాయి అని అడిగాడు. అట్లా 2 దశలను అనుభవించినటువంటి పట్టణాలు కాళీబంగన్ మరియు బన్వాలి. ఏ 2 దశలు? మధ్య హరప్పా యుగము మరియు హరప్పా యుగం. ఈ 2 యుగాలు ఈ 2 పట్టణాల్లో కనిపిస్తాయి. రైట్, ఇంతకుమించి బన్వాలి యొక్క ప్రాముఖ్యత ఇంకేం లేదు. నెక్స్ట్ బన్వాలి తర్వాత ఇంపార్టెంట్ సింధు నాగరికత క్షేత్రము లోథాల్. లోథాల్లోకి వెళ్ళే ముందు ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యమైనటువంటిది ఏంటంటే సింధు నాగరికత క్షేత్రాలు ప్రస్తుత భారతదేశంలో అత్యధికంగా కనబడుతున్నటువంటి రాష్ట్రం ఏంది అంటే గుజరాత్. గుజరాత్లో మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సైట్స్, అత్యధిక సంఖ్యలో సింధు నాగరికత పట్టణాలు కేంద్రీకరించబడి ఉన్నాయి. ఈ లోథాల్ అనేటువంటి పట్టణము ప్రస్తుత గుజరాత్లోని క్యాంబే సముద్ర తీరం అన్నమాట. ఇదంతా కూడా అరేబియా సముద్ర తీరం, క్యాంబే ఒడ్డున ఉందన్నమాట లోథాల్.
ఓకే, లోథాల్ పట్టణాన్ని మెరైన్ ఆర్కియాలజిస్ట్ అంటే సముద్రపు గర్భం లోపల నిక్షిప్తమైనటువంటి పురావస్తు ప్రదేశాలు, వీటిని వెలుగులోకి తెచ్చేవాళ్ళు మెరైన్ ఆర్కియాలజిస్ట్. అంటే సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తారు, పురావస్తుపరమైనటువంటి పరిశోధన. అట్లాంటి మెరైన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావ్ లోథాల్ని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇదే ఎస్ఆర్ రావ్ ద్వారకా పట్టణాన్ని కూడా కనుగొన్నాము. అంటే కృష్ణుడి జన్మస్థలమైనటువంటి ద్వారకా పట్టణం, కృష్ణుడితో కనెక్ట్ అయినటువంటి పట్టణం ద్వారక, దీన్ని కూడా కనుక్కున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. సో లోథాల్ ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మెరైన్ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు దీన్ని కనుక్కోవడం జరిగింది. లోథాల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇంతకుముందే చెప్పాను నేను, ప్రతి సింధు నాగరికత పట్టణానికి ప్రవేశ ద్వారము ఉత్తర దిక్కులో ఉంటుంది అని చెప్పాను, నిష్క్రమణ ద్వారము దక్షిణ దిక్కులో ఉంటుంది అని చెప్పాను. కానీ ఇక్కడ లోథాల్కి వస్తే చాలా చిత్రంగా లోథాల్ యొక్క ప్రవేశ ద్వారము తూర్పు దిక్కులో ఉంది, నిష్క్రమణ ద్వారము పశ్చిమ దిక్కులో ఉంటుంది. తూర్పు దిక్కున ప్రవేశ ద్వారము కలిగినటువంటి ఒకే ఒక్క సింధు నాగరికత పట్టణం ఏది అంటే లోథాల్ అవుతుంది. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, లోథాల్లో మనకి ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, ఇళ్ల నిర్మాణాన్ని కానీ గమనించాము అంటే ప్రతి ఇంటికి కూడా పక్క ప్రవేశ ద్వారాలు ఉంటాయి, సైడ్ ఎంట్రన్సెస్ అని అంటాం. సామాన్యంగా సింధు నాగరికత మిగిలిన పట్టణాల్లో అంతా కూడా ఇంటికి ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది, ఒక నిష్క్రమణ ద్వారం ఉంటుంది, సైడ్ ఎంట్రన్సెస్ ఉండవు, పక్క ప్రవేశ ద్వారాలు అంటూ ఉండవు. కానీ లోథాల్లో నీకు పక్క ప్రవేశ ద్వారాలు కూడా కనబడతాయి ఇళ్లకు. అట్లా ఉన్నటువంటి పట్టణం ఏది అంటే లోథాల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లోథాల్లోనే మనకు మొట్టమొదటి నౌకాశ్రయము, అంటే భారతదేశ చరిత్రలోనే తొలి నౌకాశ్రయము అని చెప్పదగినటువంటి నౌకాశ్రయం, ఇటుకలతో నిర్మించబడినటువంటి ఒక కృత్రిమ నౌకాశ్రయము ఇది కనుక్కోబడ్డది. ఎప్పటి కాలానికి చెందింది ఇది అంటే దాదాపు క్రీస్తుపూర్వం 1800 కాలం నాటిదనమాట. అంటే లోథాల్ ప్రజలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి నౌకాశ్రయాన్ని నిర్మించినటువంటి వాళ్ళు అని చెప్పాలి మనం. ఇది లోథాల్లో కనుక్కోబడ్డది. అట్లాగే లోథాల్ ప్రజలు క్రీస్తుపూర్వం 1800 నాటికల్లా వరిని కూడా పండించారు. ఎందుకంటే సింధు నాగరికత ప్రాంతం మొత్తం కూడా గోధుమ పంట ఈ ప్రాంతానికి చెందింది. గోధుమ పంటను ఎక్కువగా ఈ ప్రాంతాల్లో పండిస్తారు. అట్లాంటిది లోథాల్లో నీకు వరి పండించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఏ రూపంలో వచ్చిన ఆధారము అంటే వరి పొట్టు, రైస్ హస్క్ అంటాం. ఇది లోథాల్లో కనుక్కోబడడం జరిగింది. లోథాల్ సముద్రపు ఒడ్డున ఉంది, పైగా నౌకాశ్రయము, అందుకని విస్తృతమైనటువంటి సముద్ర వ్యాపారం జరిగింది ఇక్కడ. సింధు నాగరికతలో ఎక్కువగా సముద్ర వ్యాపారం జరిగింది అంటే లోథాల్ ద్వారానే జరిగింది అన్నమాట. దీనికి ఆధారం ఏంది అంటే లోథాల్లో మనకు పర్షియా అంటే ప్రస్తుత ఇరాన్ ప్రజలు లోథాల్తో వ్యాపారం చేసినట్టు ఇరాన్ ప్రజల యొక్క ముద్రికలు, వాళ్ళు వాడినటువంటి ముద్రికలు, సీల్స్, ఇవి లోథాల్లో కనుక్కోబడ్డాయి. ఏ ప్రాంతంలో ఇరాన్ లేదా పర్షియా యొక్క ముద్రికలు కనుక్కోబడ్డాయి అంటే అది లోథాల్ అవుతుందన్నమాట. అట్లాగే లోథాల్లో ఇంకా ఏం కనుక్కోబడుతున్నాయి మనకు అంటే ఏనుగు యొక్క అస్థికలు, ఏనుగు యొక్క స్కెలిటన్స్ అంటాం, ఇవి కూడా లోథాల్లో కనుక్కోబడ్డాయి. సింధు నాగరికత ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి అభిరుచి, వాళ్ళ యొక్క ప్యాస్టైమ్ లేదా హాబీ జూదం ఆడడం, పాచికలు అంటాం కరెక్ట్. ఓకే, ఆ పాచికలు డైస్ అంటాం ఇంగ్లీష్లో, ఇవి కూడా లోథాల్లోనే కనుక్కోబడ్డాయి. అట్లాగే లోథాల్ పూసల పరిశ్రమ, దీనికి కూడా చాలా ప్రముఖమైనటువంటిది అనమాట. పూసల తయారీ 2 చోట్ల జరిగేది సింధు నాగరికతలో. ఒకటి చెన్హుదారో, రెండోది లోథాల్. ఇవన్నీ లోథాల్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఏమని అడిగాడు క్వశ్చను, మొహంజదారో అంటే
చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టేటువంటి దిబ్బ అనే అర్థం వస్తుంది. అటువంటి అర్థం వచ్చేటువంటి మరొక పట్టణం ఏంది అన్నాడు. చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టి దిబ్బ మొహంజదారో అయితే అదే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మరో పట్టణం యొక్క పేరు లోథాల్. లోథాల్ అన్న కూడా మౌండ్ ఆఫ్ ది డెడ్, చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టి దిబ్బ అని అర్థం అన్నమాట. ఇవి లోథాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. అంటే ఇక్కడ నువ్వు గుర్తించాల్సింది ఏంటి అని అంటే, మొహంజదారో తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణం ఏది అంటే లోథాల్. నెక్స్ట్ లోథాల్ తర్వాత మరో ముఖ్యమైనటువంటి క్షేత్రం గుజరాత్లో సుర్కోటడా అంటాం. సుర్కోటడా ప్రస్తుత గుజరాత్, ఇవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక చెప్పబోయేవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలోని భోగువా నదీ తీరంలో కేంద్రీకృతమైందన్నమాట సుర్కోటడా. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ముందు అసలు సుర్కోటడాని ఎవరు కనుగొన్నారో కూడా చూస్తాం. సుర్కోటడా పట్టణంలో త్రవ్వకాలు చేసినటువంటి పురావస్తు శాస్త్రవేత్త జగపత్ జోషి. డాక్టర్ జగపత్ జోషి సుర్కోటడా పట్టణం యొక్క త్రవ్వకాలు నిర్వహించాడు అనమాట. సుర్కోటడా పట్టణంతో కనెక్టెడ్ ఎవరు అంటే దాంతో సంబంధం ఉన్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త జగపత్ జోషి. సుర్కోటడా యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, లోథాల్ ఎట్లయితే నౌకాశ్రయము మరియు సముద్ర వ్యాపారము చేయడం ఎక్కువగా జరిగిందో అట్లాగే సుర్కోటడాలో కూడా విస్తృతమైనటువంటి వ్యాపారము జరిగింది. ఇది కూడా ఒక రకమైనటువంటి వ్యాపార కేంద్రం నింబబాన్. ఇంతకు మించినటువంటి ముఖ్యమైన సమాచారం ఏంది ఇక్కడ సుర్కోటడాకు సంబంధించి అంటే, సింధు నాగరికత ప్రజలకు గుర్రము యొక్క వాడకము తెలుసు అని మనము స్పష్టంగా చెప్పగలిగిన విధంగా ఆధారాలు లభ్యమైనాయి. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, సింధు నాగరికత ప్రజలకు అసలు గుర్రం వాడకం తెలుసా తెలీదా అనేది చాలా కాలం వరకు వివాదంగా ఉండేది. మొహంజదారోలో గుర్రాన్ని పోలినటువంటి ఒక ముద్రిక కూడా దొరికింది. ఆ బొమ్మ ఉండేటువంటి ముద్రిక దొరికింది, కానీ దాన్ని మనం స్పష్టంగా గుర్రము అని చెప్పలేము. సుర్కోటడాలో గుర్రము యొక్క స్కెలిటన్స్ అవశేషాలే బయటపడ్డాయి, గుర్రము యొక్క కళేబరమే బయటపడ్డది. దాన్ని బట్టి మనము సింధు నాగరికత ప్రజలకు గుర్రం గురించి స్పష్టమైన అవగాహన ఉంది, వాళ్ళకు గుర్రం గురించి తెలుసు అని చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారము లభించినట్లయింది. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు కూడా, ఏ సింధు నాగరికత పట్టణంలో గుర్రం యొక్క కళేబరాలు కనుక్కోబడ్డాయి, సింధు నాగరికత ప్రజలకు గుర్రం గురించి అవగాహన ఉంది అని చెప్పబడ్డది అంటే సుర్కోటడా. ఇక్కడ గుర్రం యొక్క అవశేషాలు బయటపడ్డాయి. అంతకుమించి సుర్కోటడా యొక్క ప్రాముఖ్యత అంటూ చెప్పుకోదగింది ఏమీ లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఏంది అంటే ధోల్వీరా. ఇది కూడా ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోనే ఉందన్నమాట. ప్రస్తుతం భారతదేశంలో ఇది అతిపెద్ద పట్టణం అని చెప్పచ్చు. సింధు నాగరికతకు సంబంధించి అతిపెద్ద పట్టణం అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ త్రవ్వకాలు జరుగుతున్నాయి. రీసెంట్ త్రవ్వకాలు బట్టి రాఖీ ఘరీ ప్రస్తుతం అతిపెద్ద పట్టణం అన్నమాట. అంతకుముందు వరకు కూడా ధోల్వీర్ అనే పెద్ద పట్టణంగా ఉండేది. అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ప్రస్తుతము అతిపెద్ద పట్టణం ఏది అంటే రాఖీ ఘరీ గురించి తర్వాత చెప్తాను. ధోల్వీరా రాఖీ ఘరీ తర్వాత అంత పెద్ద పట్టణం అన్నమాట. ధోల్వీరా ప్రస్తుతం గుజరాత్లో రాణా కచ్ ఎడారి ప్రాంతం ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ కేంద్రీకరించబడ్డారు. ఈ పట్టణాన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరు? ఈ పట్టణాన్ని కనుక్కున్నటువంటి పురావస్తు శాస్త్రవేత్తలు జగపత్ జోషి. ఇంతకుముందు చెప్పాను సుర్కోటడా గురించి చెప్తున్నప్పుడు, అతడే జగపత్ జోషి మరియు బన్వాలీతో కనెక్ట్ అయినటువంటి బెస్ట్. ఈ ఇద్దరు ధోల్వీరాతో కనెక్ట్ అయి ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరు కూడా ధోల్వీరా యొక్క త్రవ్వకాలు నిర్వహించినటువంటి వాడు. ధోల్వీరా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, భారతదేశంలో కనుగొనబడినటువంటి అంటే ఈ పట్టణాల్లో సింధు నాగరికత పట్టణాల్లో వృత్తాకారంలో డెవలప్ అయినటువంటి సింధు నాగరికత పట్టణం. అంటే
సామాన్యంగా సింధు నాగరికత పట్టణాలన్నీ కూడా ఇంతకుముందే చెప్పాను దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఒక్క ధోల్వీరా మాత్రము వృత్తాకారంలో అభివృద్ధి చెందడం జరిగింది. ఇట్లా డెవలప్ అయింది ధోల్వీరా. ఏ సింధు నాగరికత పట్టణం వృత్తాకారంలో అభివృద్ధి చెందింది అంటే అది ధోల్వీరా అవుతుంది. నెక్స్ట్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే ఈ ధోల్వీరా పట్టణంలోనే మనకు ప్రాచీన ప్రపంచ చరిత్రలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రాచీన ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిది అని చెప్పదగినటువంటి అతి పెద్ద స్టేడియం అంటే క్రీడాస్థలం అని చెప్పచ్చు. స్టేడియం కూడా కనుక్కోబడ్డది అనమాట. మొట్టమొదటి స్టేడియం, అతిపెద్ద స్టేడియం కూడా. ఈ స్టేడియం కూడా ధోల్వీరాలోనే కనుక్కోబడడం జరిగింది. అట్లాగే ధోల్వీరాలో అతి పెద్ద శాసనము కనుక్కోబడ్డది. సింధు నాగరికత ప్రజలకు వారికంటూ వాళ్ళకి ఒక లిపి ఉంది. ఆ లిపినే మనము బొమ్మల లిపి లేదా పిక్టోగ్రఫీ అంటాం. ఈ బొమ్మల లిపి లేదా పిక్టోగ్రఫీలో ఒక్కొక్క వాక్యంలో 3 లేదా 4 బొమ్మలు ఉంటాయి, చిత్రాలు ఉంటాయి అన్నమాట. కానీ ఎక్కడ కూడా 4కు మించి ఉండవు ఒక వాక్యంలో బొమ్మలు. అట్లాంటిది ధోల్వీరాలో మాత్రము అతిపెద్ద శాసనము కనుక్కోబడ్డాయి. ఈ అతిపెద్ద శాసనంలో మనకు 10 పిక్టోగ్రాఫ్స్ అంటే దాదాపు 10 చిత్రాలు ఒకే వరుసలో ఉంటాయన్నమాట. అట్లాంటి అతిపెద్ద శాసనం ఇది కూడా ధోల్వీరాలోనే కనుక్కోబడ్డాయి. ఇవి ధోల్వీరాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. ఇక మిగిలినటువంటి పట్టణాలు ఏమిటి? సింధు నాగరికతకు సంబంధించి మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు ఇంతకుముందు చెప్పాను, రాఖీ ఘరీ అని. రాఖీ ఘరీ ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద పట్టణము అని చెప్పచ్చు. ఓకే, ఇంతకుముందు పంజాబ్లో ఉండేది, ప్రస్తుతం హర్యానాకు వచ్చిందన్నమాట రాఖీ ఘరీ. ఓకే, ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే, ఇంతకు మించి సింధు నాగరికత పట్టణాలు ముఖ్యమైన పట్టణాలు అంటూ ప్రస్తావించదగిన ఎగ్జామ్ పరంగా అంటూ ఏమీ లేవు అన్నమాట. ఓకే, ఇక సింధు నాగరికత యొక్క ఇతర ముఖ్యమైన లక్షణాలు ఏంది? సింధు నాగరికత అంటే కేవలం పట్టణాలు, గోడలు, కట్టడాలు ఇవి అని అంటే కరెక్ట్ కాదు. అది సింధు నాగరికత ప్రజలకు గొప్ప అన్యాయం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నిర్మించిన నాగరికత అంతకు మించినటువంటి విశిష్టమైన నాగరికత. పట్టణ నిర్మాణము ముఖ్యమైనదే, కానీ పట్టణ నిర్మాణానికి మించి ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవేమిటి అంటే వారి సమాజము, వారి ఆర్థిక వ్యవస్థ, వారి పాలనా విధానము, స్వరూపము, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ యొక్క కళా స్వరూపాలు, ఇవన్నీ కూడా మనకు ముఖ్యమే అవుతాయి. మరి వీటి మీద అండర్స్టాండింగ్ ఏమిటి అంటే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏమిటి అంటే సింధు నాగరికత మీద పూర్తి స్థాయిలో ఇంకా త్రవ్వకాలు జరగలేదు. రెండోది వాళ్ళ యొక్క లిపి, వాళ్ళు రాసుకున్నటువంటి లిపి, ఈ భాష, దీన్ని మనం చదవలేదు. కాబట్టి సింధు నాగరికత మీద పూర్తి స్థాయిలో నిర్దిష్టంగా మాట్లాడే స్థితిలో లేము మనం. మనకు లభ్యమవుతున్నటువంటి ఆధారాలను బట్టి మనం అయి ఉండొచ్చు అని మాత్రమే చెప్పగలుగుతున్నాం. అంతేగాని ఖచ్చితంగా మనం మాట్లాడే స్థితిలో లేము. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి మనం. మరి సింధు నాగరికత సమాజం ఎట్లా ఉండి ఉండొచ్చు? సమాజము అనగానే ముందు మనము అసలు ఆ సామాజిక స్వరూపం ఏందో దాని గురించి అండర్స్టాండ్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సింధు నాగరికత సమాజము మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పవచ్చు. ఏ ఆధారంగా చెప్పగలుగుతావు మాతృస్వామిక వ్యవస్థ అని? అసలు ఫస్ట్ మాతృస్వామిక వ్యవస్థ అంటే ఏంది? మాతృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి తల్లి పెద్దగా ఉంటుంది, కుటుంబానికి తండ్రి పెద్దగా ఉంటే అది పితృస్వామిక వ్యవస్థ అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో పేట్రియార్కీ అంటాము, మాతృస్వామిక వ్యవస్థని మేట్రియార్కీ అంటాం. సింధు నాగరికత సమాజము మాతృస్వామిక వ్యవస్థకు చెందిందై ఉండాలి. ఏ ఆధారంగా చెప్తున్నాము అంటే ముందుగా అసలు వ్యవసాయము స్త్రీతోనే ప్రారంభమైంది. స్త్రీ వ్యవసాయాన్ని ప్రారంభించింది, కంట్రోల్ అంటే ప్రొడక్షన్, ఉత్పత్తిని నియంత్రించింది కూడా. కాబట్టి స్త్రీకి కుటుంబంలో
మొట్టమొదటి స్థానం ఇవ్వబడడం జరిగింది ఆదిమ సమాజంలో. సింధు నాగరికత సమకాలీన సంస్కృతులు, అంటే సింధు నాగరికత వర్ధిల్లుతున్న సమయంలో భారతదేశంలో కొనసాగిన సంస్కృతుల్లో అన్నింటిలో కూడా మాతృసాంఖ్య వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణాదిలో కూడా చాలా కాలం వరకు మాతృసాంఖ్య వ్యవస్థే ఉండింది. కాబట్టి సింధు నాగరికతలో కూడా మాతృసాంఖ్య వ్యవస్థే ఉండాలా ఒకటి. రెండోది ఏంది అంటే సింధు నాగరికత పట్టణాల్లో మనకి ఎక్కువగా స్త్రీలను పూజించేటువంటి ఆచారం కనిపిస్తుంది. స్త్రీ దేవతా మూర్తులు, అదే ఇంతకుముందు కూడా చెప్పాను, అమ్మ దేవతలు అంటాం. దీన్ని బట్టి కూడా స్త్రీ గౌరవనీయమైనటువంటి స్థానము పురుషుడితో పోలిస్తే మొదటి స్థానాన్ని పొందింది అని చెప్పొచ్చు అన్నమాట. ఈ కారణాల చేత ముందుగా మనం ఏం చెప్పాలి అంటే సమాజం మాతృసాంఖ్య వ్యవస్థ అయి ఉన్నది అని కూడా చెప్పొచ్చు ఒకటి. నెక్స్ట్ నెంబర్ 2, సింధు నాగరికత కాలంలో ఎక్కడ కూడా నీకు కుల వ్యవస్థ లేదు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి కులాలు మనకు ప్రస్తావనకే రావు. కుల వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ పదాలు, ఈ స్వరూపాలు ఇవన్నీ కూడా ఆర్యుల రాకతోనే వచ్చాయి. అంటే క్రీస్తుపూర్వం 1500 నాటికి భారతదేశంలో కుల వ్యవస్థ అనేటువంటిది లేదు. ముఖ్యంగా సింధు నాగరికత సమాజంలో కులాలు లేవు. కులాలు లేకపోతే ఏదో రకమైన విభజన ఉంటుంది సమాజంలో. సింధు నాగరికత సమాజంలో వర్గాలు ఏమిటి? దీన్నే మనం ఏమంటామంటే ఎయిదర్ క్యాస్ట్ ఆర్ క్లాస్ అంటాం. ఉంటే కులమన్నా ఉండాలి, లేదా క్లాస్ వర్గమన్నా ఉండాలి. ఏదో ఒక రకమైన విభజన ఉండాలి సమాజంలో. ఏ వర్గాలు ఉన్నాయి సింధు నాగరికత సమాజంలో అంటే ప్రధానంగా మనకు కనబడేటువంటి సామాజిక వర్గాలు వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, చేతి వృత్తుల వారు, శ్రామిక వర్గాలు మరియు వేటాడి జీవనం కొనసాగించేవాళ్ళు. వీళ్ళు ప్రధానమైన సామాజిక వర్గాలు. వ్యాపారస్తులు, అత్యంత ఐశ్వర్యంతోమైన వ్యాపారం జరిగింది కాబట్టి వ్యాపారస్తులు ఉండాలి. అట్లాగే వ్యవసాయదారులు, ఎందుకంటే సింధు నాగరికతలో విస్తృతమైన వ్యవసాయం జరిగింది కాబట్టి వ్యవసాయదారులు ఖచ్చితంగానే ఉన్నారు. వాళ్ళకి లోహాల పరిజ్ఞానం కూడా గొప్పగా ఉన్నది కాబట్టి లోహ పనిముట్లు తయారు చేసేవాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు ఉండాలి. వ్యవసాయానికి కూలీలు కూడా అవసరం అవుతారు, శ్రామిక వర్గం కూడా ఉండాలి. అట్లాగే సింధు నాగరికతతో సంబంధం ఉండి కూడా అభివృద్ధి చెందని కొన్ని తెగలు ఉండిపోయినాయి. వీళ్ళు ఆటవిక జీవనం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఉండాలా. ఇవన్నీ సామాజిక వర్గాలు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక పట్టణ జీవనం ఏమిటి? మనకు సింధు నాగరికత పట్టణాల్లో వాళ్ళ పట్టణ జీవనము, పట్టణ స్వరూపం ఎట్లా కనిపిస్తున్నది? సింధు నాగరికత పట్టణాలన్నీ ఇంతకుముందే పదే చెప్పడం జరిగింది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ప్రతి పట్టణానికి ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది, నిష్క్రమణ ద్వారము ఉంటుంది. టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఇళ్ల నిర్మాణం అంతా కూడా ఇటుకలతో జరుగుతుంది. ఒక చెనుహుదారాలు తప్పించి దాదాపుగా మిగిలిన చోట్లంతా కూడా ఇళ్ల నిర్మాణము ఇటుకలతోనే జరిగింది. అది కూడా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే సింధు నాగరికత ప్రజలు ఒకే పరిమాణం, అంటే ఒకే సైజ్, ఒకే పరిమాణంలో ఉన్నటువంటి ఇటుకలనే వాడారు. మొహంజదారోలో కనబడేటువంటి ఇటుక పరిమాణము మరియు మనకు దిగువ భాగాన మహారాష్ట్రలో డైమాబాద్ అని ఉంది, సింధు నాగరికత సరిహద్దులు అనమాట. ఇవి తర్వాత చెప్తాను. సింధు నాగరికత విస్తరణ పతనం వచ్చినప్పుడు చెప్తాం. సింధు నాగరికతకు సరిహద్దుల్లో దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలో దీని సరిహద్దు డైమాబాద్ అనమాట. డైమాబాద్లో కనుగొనబడినటువంటి ఇటుకలు, మొహంజదారోలో కనుగొనబడినటువంటి ఇటుకలు రెండు కూడా ఒకే పరిమాణంలో ఉన్నాయి, ఒకే సైజులో ఉన్నాయి. దాన్ని బట్టి మనకేం తెలుస్తున్నది అంటే సింధు నాగరికతలో ఒక విధమైనటువంటి సెంట్రలైజ్డ్ ప్రొడక్షన్, కేంద్రీకృతమైనటువంటి ఉత్పత్తి విధానం ఉండాలి. పాయింట్ ఏమిటంటే సింధు నాగరికతలో ప్రజలు ఒకే పరిమాణంలో ఉన్న ఇటుకలను వాడారు. ఇటుక పరిమాణం అంతా ఒకే రకంగా ఉంటుంది. మరి పట్టణం యొక్క ప్రణాళిక, పట్టణ ప్రణాళికలో ఇళ్ళు ఒక వరుస క్రమంలో నిర్మించబడతాయి. దీన్ని ఎట్లా చెప్పచ్చు అంటే ప్రస్తుతం మనం చెస్ బోర్డ్, కరెక్ట్గా చెప్పాలంటే గ్రిడ్ సిస్టమ్ అంటాం. గ్రిడ్ ఆకృతిలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది, అంటే వీధుల నిర్మాణం జరుగుతుంది.
ప్రతి వీధి కూడా ఇంకొక వీధితో కుడివైపు నుంచి కనెక్ట్ అవుతుంది. అంటే ఒక రకం చెప్తే సింధు నాగరికతలో వన్ వే ట్రాఫిక్కే ఉన్నది అని అర్థం అన్నమాట. ప్రతి వీధి కూడా ఇంకొక వీధికి కుడివైపున మలుతుంది. వీధులన్నీ కూడా చక్కగా వరుస క్రమంలో అమర్చబడి ఉన్నట్టుగా నిర్మించబడతాయి. చూడ్డానికి ఇది చెస్ బోర్డ్ ఆకృతిలో ఉంటుంది. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. భూగర్భంలో నీటిపారుదల, మురుగు నీటిపారుదల సౌకర్యము సింధు నాగరికత యొక్క అతి ముఖ్యమైనటువంటి విషయము అని చెప్పాలి. ప్రతి వీధి చివరిలో కూడా మనకు దీపస్తంభాలు ఉంటాయి, స్ట్రీట్ లైట్స్ అంటాం. రాత్రిపూట దీపాలు వెలిగించి పెట్టడం, ఈ పద్ధతి కూడా అప్పట్లో అమల్లో ఉండేది. ప్రతి పట్టణంలో కూడా ధాన్యాగారాలు కనిపిస్తాయి. ఎందుకంటే పండించినటువంటి పంటను నిల్వ చేసుకోవడానికి ధాన్యాగారాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట పట్టణ ప్రణాళికలో. ఇది పట్టణ ప్రణాళిక. ఇక ముఖ్యమైనటువంటి విషయాలు ఏంది సమాజంలో అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆహారము గోధుమ మరియు బార్లీ. ఎందుకంటే సింధు నాగరికత మొత్తం కూడా వీట్ ప్రొడ్యూసింగ్ జోన్, గోధుమ పండించేటువంటి ప్రాంతంలోకి వస్తుంది. మనకు మాత్రం లోతాల్లో వరి పండించినట్టు ఆధారం ఉంది. కాబట్టి అక్కడ కొంత వరి పంట అనేటువంటిది కొంతవరకే పరిమితంగా కల్టివేట్ చేయబడ్డది. వాళ్ళు విస్తృతంగా కల్టివేట్ చేసింది మాత్రం గోధుమ పంట. గోధుమ, బార్లీ ఈ రెండింటిని బాగా పండించారు. శాకాహారము, మాంసాహారం రెండూ కలిపి తీసుకునేవాళ్ళు. రెండూ ఉన్నాయి పద్ధతులు అన్నమాట. వ్యవసాయంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన పంటల గురించి ప్రస్తావిస్తాం. తర్వాత వాళ్ళ అభిరుచులు ఏంటి అంటే ఉత్పత్తికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో జీవితాన్ని కూడా అంత సుఖంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యతనిచ్చారు. విస్తృతంగా వినోదాలు, వాళ్ళ అభిరుచులు విస్తృతంగా ఉన్నాయి, వాళ్ళ వినోదాలు విస్తృతంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అభిరుచి ఏమిటి అంటే జూదం ఆడడం, ప్లేయింగ్ కార్డ్స్, డైస్ అంటాం, పాచికలు ఆడడము, నాట్యము, సంగీతము, చేపల వేట, ఎద్దులతో పోరాటాలు, పడవ పందాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిరుచులు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, జీవితాన్ని కూడా సుఖంగా జీవించడం, అభిరుచికి తగ్గట్టుగా ఎంజాయ్ చేయడం అంటాం మనం. జీవితాన్ని ఎట్లా గడపాలో వాళ్ళకి తెలుసు అన్నమాట. అట్లాగే వాళ్ళు డెకరేషన్ అంటే అలంకరణ, దీనికి ప్రాధాన్యతనిచ్చారు. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా. పురుషులు చాలా షార్ప్ బ్లేడ్స్ వాడేవాళ్ళు, దేనికి షేవింగ్ చేసుకోవడానికి, అంటే గడ్డం తీసుకోవడానికి, గీయడానికి వీటికి బ్లేడ్స్ వాడేవాళ్ళు. స్త్రీలకు వచ్చేసరికి వాళ్ళు లేపనాలు, లిప్స్టిక్స్ ఇవి కూడా ఎక్కువగా వాడారు. సుగంధ పరిమళాలు, వీటిని గ్రీస్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. సింధు నాగరికత స్త్రీలు పలు రకములైనటువంటి కేశ పద్ధతులు, అలంకరణ పద్ధతులు వీటిని కూడా పాటించారు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది స్త్రీల అలంకరణకు చాలా ప్రాధాన్యతనిచ్చారు అని. లాస్ట్గా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే వాళ్ళ యొక్క అంత్యక్రియలు. అంటే వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు ఏ పద్ధతులు పాటిస్తారు, సంస్కారాలు ఏం పాటించేవాళ్ళు. సామాన్యంగా ఏంటంటే వ్యక్తి చనిపోయినాడు అంటే పూడ్చిపెట్టడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా ప్రధానంగా కనిపిస్తుంది, క్రిమేషన్ అంటాం. దీంట్లో కూడా పలు రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఎట్లా కనిపిస్తుంది అంటే సింధు నాగరికత త్రవ్వకాల్లో మనకు ఎక్కువగా చనిపోయిన వ్యక్తిని కూర్చున్న భంగిమలో తల ఉత్తర దిక్కుగా తిప్పి పూడ్చిపెట్టే పద్ధతి కనిపిస్తుంది. ఒకప్పుడు ఇది అడిగాడు కూడా ప్రశ్నగా, ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కొంతమంది అని. ముఖ్యంగా వీరశైవులు, లింగాయతులు అంటాం, వీరశైవులు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తారు. చనిపోయిన వ్యక్తిని కూర్చున్న భంగిమలో పూడ్చిపెట్టి తల ఉత్తర దిక్కుగా తిప్పడం అంటే అర్థమైంది, ఉత్తరాన శివుడు ఉన్నాడని, కైలాసం ఉందని విశ్వాసం అన్నమాట. అందుకే ఇంతకుముందు కూడా అన్నాం, సింధు నాగరికతలో ఎక్కడో మనకు శైవ సాంప్రదాయాలు కనిపిస్తాయి అని. సో ఎక్కువగా కూర్చున్న భంగిమలో శవాన్ని పూడ్చిపెట్టి ముఖాన్ని ఉత్తర దిక్కుగా తిప్పేవాళ్ళు. ఇది కాకుండా శవ పేటికల్లో పూడ్చిపెట్టడము ఇది కనిపిస్తుంది. అట్లాగే పార్షియల్ బరియల్ అంటాం, అంటే పాక్షిక ఖననం.
శరీరంలో ఏదో ఒక భాగాన్ని, చెయ్యిని కానీ కాళ్ళు కానీ దీన్ని కూడా పూడ్చిపెట్టే పద్ధతి ఇది కనిపిస్తుంది. అట్లాగే కాళీబంగంలోకి వచ్చేసరికి చాలా పెక్యులియర్గా సిస్ట్ బరియల్ అంటాం. సిఐఎస్టి సిస్ట్. సిస్ట్ బరియల్ అంటే బ్రిక్ ఛాంబర్డ్ బరియల్, అంటే ఇటుకలతో నిర్మించినటువంటి గదులు ఉంటాయి.